నవరాత్రుల్లో కుమారీ పూజను ఏ విధంగా నిర్వహించాలో, కుమారీ పూజను ఏ విధంగా చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నవరాత్రుల సందర్భంగా 2 నుంచి 10 సంవత్సరాల వయస్సులోపు బాలికకు ప్రత్యేకమైన పూజ చేస్తే దాన్ని కుమారీ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఇలా 2 నుంచి 10 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి బాలికకు కాళ్లకు పసుపు రాసి, సుగంధ ద్రవ్యాలు అలంకరించి, హారతి ఇచ్చి, సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి వస్త్రాలు బహూకరించటం, అలాగే ఆహారాన్ని తినిపించటం చేస్తే దీన్ని కుమారీ పూజ అనే పేరుతో పిలుస్తారు. అయితే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలలో ఒక్కొక్క వయసు ఉన్నటువంటి బాలికకు ఒక్కొక్క అమ్మవారి పేరును దేవీ భాగవతంలో చెప్పారు. 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికకు కుమారి అనే పేరుంది. ఇలా 2 సంవత్సరాల బాలికకు పూజ చేసినట్లయితే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. 3 సంవత్సరాల బాలికను త్రిమూర్తి అనే పేరుతో పిలుస్తారు. త్రిమూర్తికి పూజ చేస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుంది. 4 సంవత్సరాల బాలికను కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు. కళ్యాణికి పూజ చేస్తే విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. ఇంట్లో పిల్లలకి విద్యారంగంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. 5 సంవత్సరాల బాలికను రోహిణి అనే పేరుతో పిలుస్తారు. రోహిణికి పూజ చేయటం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అందరికీ చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. 6 సంవత్సరాల బాలికను కాళిక అనే పేరుతో పిలుస్తారు. కాళికను పూజించినట్లయితే అంతఃశత్రు బాధలన్నీ తొలగిపోతాయి. అంతఃశత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. 7 సంవత్సరాల బాలికను చండిక అనే పేరుతో పిలుస్తారు. చండికకు పూజ చేసినట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. 8 సంవత్సరాల బాలికను శాంభవి అనే పేరుతో పిలుస్తారు. శాంభవిని పూజించడం ద్వారా పనిచేసే చోట అధికారుల సహాయ సహకారాలు తొందరగా లభిస్తాయి. దానివల్ల పదవీ లాభం చేకూరుతుంది. 9 సంవత్సరాలున్న బాలికను దుర్గా అనే పేరుతో పిలుస్తారు. దుర్గను పూజించడం ద్వారా సకల శుభాలు సిద్ధిస్తాయి. 10 సంవత్సరాల బాలికను సుభద్ర అనే పేరుతో పిలుస్తారు. సుభద్రను పూజించడం ద్వారా మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు. కాబట్టి దేవీ నవరాత్రుల సందర్భంగా ఇలా ప్రత్యేకమైనటువంటి వయస్సు కలిగినటువంటి బాలికకు పసుపు కాళ్లకు రాసి పుష్పాలతో పూజ చేసి హారతి ఇచ్చి సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి వస్త్రాలు బహూకరించడం ద్వారా, భోజనం పెట్టడం ద్వారా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నవరాత్రుల్లో చేసే ఈ కుమారీ పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.